హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎంత ఫేమస్. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు మన తెలుగు స్టేట్ లోనే నంద్యాల జిల్లాలో కొత్తూరు సుబ్బరాయుడు టెంపుల్ కి వెళ్ళొచ్చు. ఈ టెంపుల్లో మెయిన్ గా సంతానం కోసం చూస్తున్న వారికి, సర్పదోషం ఉన్న వారికి, మరి ఇతర ఏ దోషాలైనా ఇక్కడ స్వామిని దర్శించుకుంటే తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఐదు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి అంటే ముందుగా మీరు నంద్యాలకి చేరుకోండి. నంద్యాల నుండి బనియాన్పల్లె బస్ ఎక్కి కొత్తూరు గ్రామంలో దిగండి, లేదంటే కర్నూలు టు పాణ్యం రీచ్ అవ్వండి. పాణ్యం టు కొత్తూరుకి ఆటోస్ అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ టెంపుల్ దగ్గర రూమ్స్ ఉన్నాయి, బట్ లిమిటెడ్ గానే ఉన్నాయి, సో ప్లాన్ అకార్డింగ్లీ. ఇక్కడ మీరు టికెట్ తీసుకోవాలి. స్పెషల్ దర్శనం టికెట్ అయితే 10 రూపీస్ పర్ పర్సన్, అభిషేకం టికెట్ 250 రూపీస్, సర్వకాల దోషం 250 రూపీస్. ప్రతి మంగళవారం ఇక్కడ స్పెషల్ గా పూజ చేస్తారంట. టైమింగ్స్ ఎవ్రీ ట్యూస్డే 3 PM to 4:30 PM. ఇక్కడ నిత్యాన్నదాన సత్రం చూడొచ్చు, బట్ మేము అర్లీగా వెళ్ళాం, సో ఇంకా స్టార్ట్ చేయలేదు. మీరు వీడియోలో రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇవే రూమ్స్. పర్ పర్సన్ 200 రూపీస్ లాగా చార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు ఈ టెంపుల్ రావాలి అనుకుంటే సండేస్ రండి. కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి చాలా పవర్ఫుల్. నాగదోషం నివారణకి ప్రత్యేక అభిషేకాలు అండ్ సంతానం కోసం చూస్తున్న వాళ్ళు ఇక్కడ స్వామిని పూజిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని భక్తులు నమ్ముతారు. నేను పర్సనల్ గా కూడా చాలా మందిని చూసా. ఇక్కడికి వచ్చి నిష్టగా స్వామిని పూజించి అభిషేకం చేసిన వాళ్ళకి చాలా మంచి జరిగింది. ఇక్కడ మంగళవారం, ఆదివారం ప్రత్యేక రోజులు. ఆదివారం ఇక్కడ ప్రజలు మాంసాహారం అసలు స్వీకరించరు, అండ్ ఆదివారం రోజు ఎవరైనా మరణిస్తే దహన సంస్కారాలు కూడా చెయ్యరు, ఆ నెక్స్ట్ డే చేస్తారు. ఆదివారం చాలా పవిత్రమైన రోజుగా ఇక్కడ ప్రజలు భావిస్తారు. ఇక్కడ గ్రామ ప్రజలు అంతా కలిసి భక్తులకి ఇబ్బంది కలగకూడదు అని ఈ నియమాలు పెట్టుకున్నారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి 12 పడగల నాగేంద్రుడిగా దర్శనమిస్తారు. ఇక్కడ ఆలయ చరిత్ర చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారి పాదాన్ని చూడొచ్చు. ఆలయ చరిత్రలోకి వెళ్తే పూర్వం చెన్నారెడ్డి అనే రైతు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటాడు. పరిష్కారం కోసం ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తాడు. అయితే బ్రాహ్మణుడు, నీ కష్టాలు దూరం అవ్వాలంటే మార్గశుద్ధ షష్ఠి రోజు పొలం దున్ను అని చెప్తాడు. ఇంకా రైతు ఆ రోజు పొలం దున్నడం స్టార్ట్ చేస్తాడు. అయితే నాగలికి ఉన్నట్టుండి ఏదో అడ్డు తగులుతుంది. ఆ సమయంలోనే ఆకాశంలో మెరుపు వచ్చి 12 తలల నాగుపాము ప్రత్యక్షమవుతుంది. ఆ తేజస్సుకి చెన్నారెడ్డి కంటి చూపు కోల్పోతాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న రైతులు నాగలిని వెనక్కి లాగి చూస్తారు. అక్కడ 12 తలల నాగేంద్రుడి విగ్రహం బయటపడుతుంది. అప్పుడు బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయుడునని, 3 రోజులు తనకి క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెప్తాడు. అలా పూజలు, అభిషేకాలు చేయగానే చెన్నారెడ్డి చూపు వెనక్కి వస్తుంది. దీంతో సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆలయాన్ని నిర్మించాలని గ్రామస్తులు అనుకుంటారు. కానీ స్వామి మరుసటి రోజు సూర్యోదయం లోపు ఆలయం నిర్మాణం పూర్తవ్వాలి అని ఆజ్ఞాపించగా గ్రామస్తులు పైకప్పు లేని ఆలయాన్ని నిర్మిస్తారు. ఇప్పటికీ ఇక్కడ ఈ ఆలయానికి పైకప్పు ఉండదు. ఇంకా నేను కొత్తూరు సుబ్బరాయుడు దర్శనం చేసుకుని నందవరం చౌడేశ్వరి దేవి టెంపుల్ కి వెళ్తున్నాను. కొత్తూరు గ్రామం నుండి నందవరంకి జస్ట్ 12 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు షేర్ ఆటోలో వెళ్ళిపోవచ్చు. మీరు మీ ఓన్ వెహికల్ లో వస్తే మాత్రం ఇప్పుడు నేను చెప్పే ప్లేసెస్ 1 డేలో కవర్ చేయడానికి ట్రై చేయండి. యాగంటి, కొత్తూరు సుబ్బరాయుడు, నందవరం చౌడేశ్వరి టెంపుల్. మీరు కొంచెం అర్లీగా స్టార్ట్ అవుతే బెలూన్ కేవ్స్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న టెంపుల్ చౌడేశ్వరి దేవి టెంపుల్. టెంపుల్ చుట్టూ 4 గోపురాలతో ఎలా కనిపిస్తుందో చూడండి.
కొన్ని వందల సంవత్సరాల క్రితం నందన చక్రవర్తి అనే రాజు నందవరం అనే ఊరిని పరిపాలించేవాడు. ఆ రాజు దత్తాత్రేయ స్వామికి మహాభక్తుడు. అయితే దత్తాత్రేయ స్వామికి ఘోరమైన తపస్సు చేయగా స్వామి ప్రసన్నుడై ప్రత్యక్షమై కోరిక కోరమంటాడు. అయితే ఈ నందవరం రాజు ఇలా కోరిక కోరుకుంటాడు: నేను ప్రతిరోజు కాశీకి వెళ్ళి అక్కడున్న విశాలాక్షి అమ్మవారిని దర్శించుకోవాలి, కానీ అక్కడికి వెళ్ళడానికి చాలా రోజులు పడుతుంది. అలా కాకుండా కాశీకి రోజు వెళ్ళి వచ్చేలా ఏదైనా శక్తిని ఇవ్వండి అని కోరుకుంటాడు. అప్పుడు దత్తాత్రేయ స్వామి మంత్రించిన పాదుకలను ఇస్తాడు. ఈ పాదుకలతో కాశీకి రోజు వెళ్ళి రావచ్చు, కానీ ఈ పాదుకల గురించి రహస్యంగా ఉంచమని, ఎవరికైనా చెబితే దానికున్న శక్తులు పోతాయని కూడా చెప్తాడు. ఇక రాజు రోజు కాశీకి వెళ్లి విశాలాక్షి అమ్మవారిని దర్శించుకొని వస్తుంటాడు. ఇది గమనించిన తన భార్య అనుమానంతో అడగగా ఇలా మంత్రించిన పాదుకల గురించి చెప్తాడు. అప్పుడు రాణి తనకి కూడా కాశీకి తీసుకెళ్లమని అడుగుతుంది. సరే అని ఇద్దరు కాశీకి వెళ్లి దర్శనం చేసుకుంటారు. కానీ మళ్ళీ నందవరంకి బయలుదేరేటప్పుడు రాణికి నెలసరి రావడంతో ఆ పాదుకలు అపవిత్రం అవుతాయి. పాదుకలకి ఉన్న శక్తి పోతుంది. రాజు రాణి కాశీలో ఉన్న ఋషులు మునులు బ్రాహ్మణులని సహాయం కోసం అడుగుతారు. ఇలా నందవరం నుంచి మంత్రించిన పాదుకల ద్వారా వచ్చాము, మమ్మల్ని ఎలాగైనా తిరిగి నందవరంకి చేర్చమని అడుగుతారు. సరే అని బ్రాహ్మణులు మునులు మీకు సహాయం చేస్తాము, కానీ ఎప్పుడైనా మాకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేయాలని అడుగుతారు. రాజు సరే చేస్తాను అని విశాలాక్షి అమ్మవారి ముందు మాట ఇస్తాడు. బ్రాహ్మణులు వాళ్ళ శక్తులు ఉపయోగించి పాదుకలకి శక్తిని తెప్పిస్తారు. వాటితో రాజు రాణి నందవరంకి చేరుకుంటారు. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా అమ్మవారు ఎలా ఉన్నారో. అమ్మవారిని మన వ్యూవర్స్ కి చూపియాలి అని చాలా కష్టపడ్డాను. సో కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, గర్భగుడిలో కుంకుమ అర్చన భక్తులతో చేపిస్తారు. టికెట్ 50 రూపీస్ ఉంటుంది. కొంతకాలం తర్వాత కాశీలో ఉన్న బ్రాహ్మణులకి కరువు రావడంతో సహాయం కోసం నందవరంలో ఉన్న రాజు దగ్గరికి వచ్చి సహాయం చేయమని అడుగుతారు. అప్పుడు రాజు మీరెవరో కూడా నాకు తెలియదు, మీకు నేనెప్పుడు మాట ఇచ్చాను, సాక్ష్యం ఏంటి అని అడుగుతారు. అయితే బ్రాహ్మణులు బాగా ఆలోచించి కాశీలో ఉన్న విశాలాక్షి అమ్మవారే మనకి సాక్ష్యం అని అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరు సాక్ష్యం చెప్పడానికి రండి అని అడగగా అమ్మవారు వస్తాను, మీరు ముందు వెళ్తుండండి, నేను మీ వెనకానే వస్తాను, కానీ నందవరం వెళ్లే వరకు పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకండి అని చెప్తారు. సరే అని బ్రాహ్మణులు ముందు వెళ్తుంటారు. అమ్మవారు వెనకే కాల శబ్దం చేస్తూ వస్తుంటది. కానీ నందవరం వచ్చేసరికి శబ్దం వినపడకపోతే బ్రాహ్మణులు వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు అమ్మవారు అక్కడికక్కడే శిలారూపంలో చౌడేశ్వరి అమ్మవారిగా వెలిసింది. అయితే నందవరం రాజు కావాలనే అమ్మవారి మీద భక్తితో అమ్మవారిని తన ఊరికి రప్పించుకోవడానికి బ్రాహ్మణులకి ఇలా అబద్ధం చెప్పి అమ్మవారిని రప్పించుకుంటాడు. అప్పటి నుండి అమ్మవారు అంగరంగ వైభవంగా రాజు చేత పూజలు అందుకుంటుంది. అమ్మవారు కాశీ నుండి బ్రాహ్మణుల తరపున నందన చక్రవర్తి గారికి సాక్ష్యం చెప్పుటకు వచ్చినప్పుడు అమ్మవారి చీర చెరుగుకు తగులుకొని వచ్చినటువంటి వృక్షం ఈ కల్వి వృక్షం. దీనిని సంతాన వృక్షం అని కూడా అంటారు. భక్తులు సంతానం కొరకు దీనికి ముడుపులు ఉయ్యాల రూపంలో కట్టి 9 సార్లు ప్రదక్షిణాలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.